Hi, this is Anu, Ayurvedan mental health trainer. ప్రతి ఉమెన్ కూడా వాళ్ళ హెల్త్ పైన వాళ్ళు ఫోకస్ పెట్టుకోవడం అలవాటు చేయండి. రీసెంట్‌గా వచ్చిన ఒక ఓపీడీలో ఆవిడ ఎంత వీక్‌గా ఉన్నారు అంటే, "ఎందుకమ్మా వీక్‌గా ఉన్నావు" అంటే, తను చెప్పే రీజన్స్ ఏంటి అంటే, ఫ్యామిలీ సపోర్ట్ లేదు, హస్బెండ్ బాగా డ్రింక్ చేస్తారు, అండు అసిస్ట్స్ ఏమీ లేవు, నేనొక్కదాన్నే కష్టపడాలి మేడం. ఆహ్, మంచి ఫుడ్ తినాలంటే నాకెక్కడి నుంచొస్తుంది మేడం అని చెప్పి చాలా డిప్రెషన్‌లో ఉండడం. అనీమియా ప్రాబ్లమ్ ఉంది. బి12 డెఫిషియన్సీ ఉంది. హెయిర్ లాస్ ప్రాబ్లమ్ ఉంది బాగా. అండ్ దానితో పాటు తన ఫేస్ అంతా యాక్నీ వచ్చింది. వైట్ డిశ్చార్జ్ బాగా అవుతుంది. చాలా బాధనిపించిందండి తనని చూస్తే. తన దగ్గర అసలు మనం ఎటువంటి ఫీ గూడా చార్జ్ చేయలేదు. ఫ్రీగానే తనకి డైట్ ప్రొవైడ్ చేశాము. అండ్ కొన్ని నేచురల్ ఆయుర్వేదిక్ మెడిసిన్ గూడా ఇచ్చి, కొంచెం ఫుడ్ తీసుకోమ్మా బాగా అని చెప్పి పంపించాము. అయితే ఇది తనకే గాదండి, చాలా మందిలో ఉంటుంది వుమెన్‌కి. ఏ ప్రాబ్లమ్ ఉన్నా గూడా బయటకొచ్చి వాళ్ళు ఫైట్ చేసి, వాళ్ళ హెల్త్‌ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం, హెల్త్ పైన ఫోకస్ పెట్టడం, ఇటువంటివన్నీ ఏమీ చేయకుండా ఇంకా ఎప్పుడు ఏడుస్తూ డిప్రెషన్‌గా ఆ పిల్లల మొహాలు చూసి ఏడుస్తూ ఉంటారు. సో, దీని నుంచి కొంచెం బయటికి రండండి. కష్టపడండి. మీ పిల్లల్ని చూసుకోండి. వాటితో పాటు మీకు కూడా మీరు మంచి ఫుడ్ తినండండి. ఎందుకు అంటే మీరు బయటకొచ్చి వేలుకి వేలు హాస్పిటల్స్‌కి పోసే కన్నా, మంచి ఆకుకూరలు, కూరగాయలు, సీడ్స్ అండ్ నట్స్ ఇటువంటివి తినండి. డైలీ ఒక గ్లాస్ పాలు, ఒక ఉడికించిన కోడిగుడ్డు ఇటువంటివి తినడం వల్ల మీ ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉంటుంది. ఎటువంటి కష్టాలొచ్చినా ఫైట్ చేసే స్టామినా అనేది మీకొస్తుంది. మీరే సరైన ఫుడ్ తీసుకోకపోతే మీ పిల్లలకి ఇంకా ఎలా అండి చెప్పండి? వాళ్ళనెలా చూసుకోగలుగుతారు మీకేదైనా హెల్త్ ఇష్యూ వస్తే? సో, అందుకని ప్రతి వుమెన్‌కి న్యూట్రిషన్ మీద అవగాహన అనేది ఉండాలి. ఎటువంటి ఫుడ్ తినాలి? మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? మన ఫ్యామిలీని మనం ఎలా చూసుకోవాలి? మనకి హెల్త్ ఇష్యూస్ రాకుండా లైఫ్‌ని ఎలా లీడ్ చేయాలి? అండ్ మెనోపాజ్‌కి మనం కొంచెం మెనోపాజ్ ఇష్యూ వచ్చినప్పుడు మనం ఎటువంటి ఫుడ్ తినాలి? ఇటువంటి న్యూట్రిషన్ అనేది ప్రతి వుమెన్ నేర్చుకుంటే ఫ్యామిలీ హెల్తీగా ఉంటుంది. తను హెల్తీగా ఉంటుంది. తన కిడ్స్‌ని హెల్తీగా చూసుకుంటుంది. అండ్ దాంతో పాటు తనకి సొసైటీ గురించి గూడా కొంత అవేర్‌నెస్ అనేది తెలుస్తుంది. సో, అందుకని ప్రతి వుమెన్‌కి నేను చెప్పేదేంటి అంటే, మీ ఫ్యామిలీ మెంబర్స్ పైన మీకెంత ఫోకస్ ఉంటుందో, మీ పైన గూడా అంతే ఫోకస్ పెట్టుకోండి. మా హస్బెండ్‌కి ఇది చేయాలి, మా పిల్లలకి ఈ కర్రీ అంటే ఇష్టం, లేదు అంటే మా అబ్బాయికి ఈ ఈ ఫ్రై కర్రీ ఇష్టం, లేదంటే ఈ స్వీట్ ఇష్టం అని చెప్పి చాలా ఆలోచిస్తారు. బట్ వాటితో పాటు మీకేం కావాలో గూడా మీరు చూసుకుంటే మీ హెల్త్ బావుంటుంది. మీరు హెల్తీగా ఉంటేనే వీళ్ళ కోరికలన్నీ తీర్చగలరు. అండ్ దానితో పాటు మీ మైండ్, మీ బాడీ కూడా డెవలప్ అవుతుంది. సో, ఎవరికైనా ఈ ప్రాబ్లమ్ ఉంటే ప్రాపర్ కౌన్సెలింగ్ అండ్ డైట్ అనేది ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నాము. కావాల్సిన వాళ్ళు కాల్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. థాంక్ యూ.